అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 26, 27 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. 26. అంతటా ఇజ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడ, సహాయము చేయమని కేకలు వేయగా విని, యెహోవా నీకు సహాయము చేయనిది, నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును. చిన్న పరిశుద్ధుడైన మా తండ్రి, మీ వందనాలు. వాక్యము ద్వారా ఈ రాత్రి మాతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక క్లుప్తంగా నా సాక్ష్యం చెప్తాను. మాది నల్లజర్ల మండలం, గుండేపల్లి. ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా, కానీ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చాం. ఆ విధంగా ఒక పల్లెటూరులో నేను ఒక చివరి సంతానంగా మా తల్లిదండ్రులకి ఒక హైందవ కుటుంబంలో జన్మించడం జరిగింది. చివరి సంతానం అంటే బహుశా నేను ఏ రెండో వాడినో మూడో వాడినో కాదు. కారణం ఏంటంటే ప్రస్తుత దినాల్లో ఒకరైతే ముద్దు, ఇద్దరైతే హద్దు, ముగ్గురైతే అది యూతోళ్ళు అన్నట్టున్నారు. యూతోళ్ళు అప్పుడే ముందే ఫిక్స్ అయిపోయారు. పెళ్లి చేసుకుంటే కనుక ఇద్దరితోటే హద్దు, ఇక మూడోది మనకే వద్దు అని. పూర్వం అలా కాదు. సంపాదిస్తే 4 డబ్బులు సంపాదించాలి, లేదా 4 పిల్లలను సంపాదించాలనే తత్వం మన పూర్వీకులకు ఉండేది. పల్లెటూరుల్లో ఎక్కువ మంది పిల్లల కంటే పల్లెటూరుల్లో వాళ్ళని శుభకార్యాలకి ముందు పెట్టేవారు, వాళ్ళని పుణ్యాత్ముల కింద భావించేవారు. ఈరోజు కూడా యవనస్తులు పెద్దలను గౌరవించారు. అది చాలా మంచి పద్ధతి అన్నమాట. ఆ తరాన్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్నారు. ఆ విధంగా మా తల్లిదండ్రులు సంతానం సంపాదించారు, డబ్బు అయితే సంపాదించలేదు. అందులో నేను 11వ వాడిని. చాలా చిన్న కుటుంబం కదండి. మా తల్లిదండ్రులు కన్నటువంటి పిల్లల పిల్లల పిల్లల్ని లెక్కేస్తే 176 మంది వచ్చాం. 176 మంది ఒకే ఊర్లో ఉంటే మాదే పెద్ద సంఘం, ఇంకా ఎవరు రావక్కలే మా సంఘానికి. అలాంటి కుటుంబం. మాకు చర్చి లేదు మా ఊరిలో. అలాగే మా ఊర్లో పాస్టర్ గారు కూడా లేరు. మరి చర్చి లేకపోయినా, పాస్టర్ గారు లేకపోయినా నువ్వెలా పాస్టర్ అయ్యో అనే ఆలోచన మీకు రావచ్చు. మా నాన్నగారు మా గ్రామానికి పెద్ద గొల్ల. అంటే యాదవాసులో తగువులు వస్తే మా నాన్న తీర్చేవాడు, తగువులు నేనే తెచ్చేవాడిని. రెండవది, మా నాన్నగారు మా గ్రామానికి గనాసరి. గనాసరి అంటే వర్షాలు కురవనప్పుడు మా నాన్నగారిని వారం రోజులు ఉపవాసం పెట్టి, వారం రోజుల తర్వాత కడుపు నిండా సారా పట్టించి, నెత్తికి గరగెత్తి, చేతికి వేపరొట్టించి, డప్పు మీద దెబ్బేస్తే అప్పుడు వచ్చేది మా నాన్నకి పూనకం. ఆ పూనకంలో ఊర్లో ఉన్న రైతుల్ని బండబూతులు తిట్టేవాడు. వాళ్ళందరూ వచ్చి మా నాన్న పాదాలకు నమస్కారం చేసి సాగిలపడేవారు. ఇంటికి వచ్చిన తర్వాత అడిగేవాళ్ళం, నాన్న నాన్న మనకి సెంటు భూమి లేదు. మన ఊర్లో ఉన్న రైతులందరూ కూడా భూస్వాములు, 50 ఎకరాలు 60 ఎకరాలు రైతులు. అలాంటి వారు నీ పాదాలకు నమస్కారం చేస్తున్నారు, నీలో ఏవో శక్తులు ఉన్నాయి అనుకుంటున్నారు, నువ్వు తిడుతుంటే పడుతున్నారు ఏంటి నాన్న అంటే, మా నాన్న అన్నాడు కదా, నాలో ఏ శక్తులు లేవు, ఏ ప్రభావం లేదు, తిడతానికి అదే టైం, మరో టైం దొరకదు అన్నాడు మా నాన్న. అంటే మా నాన్న కావాలని తిట్టేవాడు. అనగా మా నాన్నలో ఏదో శక్తులు ఉన్నాయనుకునేవారు. మా నాన్న ఎందుకు తిట్టేవాడు అంటే, మా కమ్యూనిటీకి పెద్ద. పూర్వపు దినాల్లో అదే కదా, క్యాస్ట్కి ఒక పెద్ద ఉండేవారు, పోలీసులు కూడా ఉండేది కాదు. దేవుని కృప ఏంటంటే నేటికి మా ఊరికి పోలీసులు రారు, కోర్టులో కేసులు ఉండవు మా ఊర్లోను. అద్భుతం ఏంటి అంటే, మరి పోలీసులు వస్తే మా ఊరోళ్ళు భయపడిపోయి తలుపులు వేసుకుంటారు. పోలీసు డ్రెస్సు చూస్తే భయం. అంత భయంకరమైనటువంటి పల్లెటూరు అన్నమాట అండి. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారికి ఈ పెద్దలతో ఏదో సమస్యలు ఉండేవి. ఆ సమస్యలను బట్టి మా నాన్నకి ప్లస్ ఏంటంటే పూనకం. ఆ పూనకంలో కళ్ళు నెత్తికెక్కినీరా నరుడా అంటే సాక్షాత్తు మమ్మల్ని దేవతలే తిడుతున్నారు అనుకునేవారు వాళ్ళు. కానీ మా నాన్న ఎవరిని తిట్టాలో గురి చూసి మరీ తిట్టేవాడు. రెండోది, ఊర్లో తిరుగుతూ తిరుగుతూ సంబరం చాలేదనేవాడు. సంబరం చాలేదంటే రక్తమిమ్మని అర్థం. ఆ రోడ్డు మీద తిరిగే కోడిపెట్టలను తీసుకొచ్చి మా నాన్న చేతికిస్తే పళ్ళతో కొరికి అవతల పాడేసేవాడు. ముండానికి ముండం, పీకి పీకి వేరైపోయేది. దేవుని బిడ్డలారా, అందరూ అనేవారు వీర్ల వీరన్న గారి మీదకు పోతురాజు వచ్చాడు, దేవతలు వచ్చారనేసి మా నాన్నగారికి సాష్టాంగపడి నమస్కారం చేసి, కాళ్లకు పసుపు రాసి, కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకునేవారు. మా నాన్న ఇంకా రెచ్చిపోయేవాడు వాళ్ళని చూసి. ఇంటికి వచ్చిన తర్వాత అడిగేవాళ్ళం, నాన్న నాన్న నీలో ఉన్న శక్తులేంటి, నీలో ఉన్న ప్రభావం ఏంటి,
మన ఊర్లో ఉన్న రైతులందరూ కూడా నీ పాదాలకు నమస్కారం చేస్తున్నారు. పైపెచ్చు నీవు పళ్ళతో కోడిని కొరికేస్తా ఉన్నావు. ముండానికి ముండం పీకి పీకి వేరైపోతుంది. అదే మేము కత్తిచ్చి కోడినిచ్చి కొయ్యమంటే పీకి కొయ్యలేము. నువ్వు ఎలా కొరకగలుగుతున్నావు? నీలో ఉన్న ప్రభావం ఏంటని అడిగితే మా నాన్న అన్నాడు కదా, నాలో ఏ శక్తులు లేవు, ఏ ప్రభావం లేదు, తాగిన తిమ్మురులో కొరికేస్తున్నాడు, నాకేం తెలదు అన్నాడు మా నాన్న. ఇది మా కుటుంబ పరిస్థితి. అలాంటి కుటుంబంలో పుట్టి పెరిగాను. నేను ఒక లారీ డ్రైవర్గా ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. యేసుక్రీస్తు ప్రభు గురించి మాకు తెలియదు అసలు. యేసు ప్రభు దేవుడు అనే సంగతి కూడా మాకెవరు బోధించిన వారు లేరు. అయితే దేవుని మహాకృప 1992వ సంవత్సరంలో నేను చేసుకున్నటువంటి ఆమె యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి అమ్మాయి. మంచి భక్తిపరురాలు. ఆ రోజుల్లోనే బాప్తిసం పొందేసి చక్కని పాటలు పాడి వస్తు సమర్పణ కలిగి ప్రభు కోసం జీవిస్తున్నటువంటి ఆమె. ఆమెతో నాకు వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఆవిడ చెప్పిన సువార్త, ఆవిడ చేసిన ప్రార్థన, ఆవిడ చేసినటువంటి భక్తి, ఆవిడ కార్చిన కన్నీరు, నేను లారీ డ్రైవర్ ఉద్యోగం విడిచిపెట్టి ఈ మహాదేవుని సేవకు 1992వ సంవత్సరంలో రావటం జరిగింది. దేవుని మహాకృపలో దేవుడు మమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడు. అదే గ్రామాన్ని మేము కేంద్రంగా చేసుకుని అనేకమైన స్థలాల్లో దేవుని వాక్యం చెప్పడానికి ప్రభువు నడిపిస్తూ ఉన్నాడు. నాకు 3 పిల్లలు. ఇది నా క్లుప్త సాక్ష్యం. ఇక మీకు అర్థమైంది కాబట్టి ఇక వాక్యం అనొచ్చు. ఎలాగ మారాను అనేది తరువాయి భాగం ప్రభు చిత్తం అయితే మధ్యలో చెప్తాను. ఇక లేని పక్షంలో వచ్చే సంవత్సరం చెప్పుకుందాం. ఇక ప్రశాంతంగా దేవుని వాక్యం అనండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో నుండి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడున్నట్లుగా మీరు దేవుని వాక్యాన్ని వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక కథలాగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను. దేవుని పిల్లలారా, ఇజ్రాయేలు దేశంలో షోమ్రోను అనే ఒక పట్టణం ఉంది. చెప్పిన పట్టణం పేరేంటి? షోమ్రోను. ఏ దేశంలోను? ఇజ్రాయేలు దేశంలో. చూడండి, మనది భారతదేశం. భారతదేశంలో కొన్ని పట్టణాలు ఉన్నాయి. మీకు తెలిసిన పట్టణాలు చెప్పండి. విశాఖపట్నం, అలాగే హైదరాబాద్, ఇంకా కలకత్తా, ఢిల్లీ, ఇది చెప్పరా? నందిగూడెం, గుడ్డుగూడెం చెప్తారా? మీరు అలా చూస్తారేంటి? ఇవన్నీ ఏమిటి? పట్టణాలు కదండి. ఇప్పుడు నేను చెప్పిన ఏంటి? పట్టణాలు. అలాగే ఇజ్రాయేల్ దేశంలో కూడా ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు ఏంటి అంటే షోమ్రోన్. ఆ పట్టణానికి ఒక రాజు కూడా ఉన్నాడు. ఆ పట్టణానికి చెప్పండి, ఎవరున్నారు? ఒక రాజు ఉన్నాడు. అయితే ఆ పట్టణానికి, ఇజ్రాయేల్ దేశానికి దగ్గరలోనే ఇంకొక దేశం ఉంది. ఆ దేశం పేరేంటి అంటే సిరియా. ఆ దేశం పేరేంటి? సిరియా. సిరియా దేశానికి కూడా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు బెన్హదదు. ఆ రాజు పేరేంటి? బెన్హదదు. అయితే దేవుని పిల్లలారా, ఆ రోజుల్లో పట్టణాలకు కానీ అలాగే దేశానికి కానీ చుట్టూ ఏముండే అంటే ఒక ప్రహారీ, లేదా ఒక ప్రాకారం కట్టుకునేవారు. మన ఇంటికి మనం ఎలాగైతే ప్రాకారాలు కట్టుకుంటామో, పూర్వపు దినాల్లో ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రతి పట్టణానికి, ప్రతి ప్రాంతానికి చెప్పిన వాళ్ళు ఏం కట్టుకునేవారంటే ప్రాకారాలు కట్టుకునేవారు. చూడండి, ఎరుకో చుట్టూ చెప్పండి ఏముంది? ఒక బలమైనటువంటి ప్రాకారం ఉంది. అలాగే షోమ్రోను చుట్టూ కూడా ఏముంది? ఒక ప్రాకారం ఉంది. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన చైనా దేశం గురించి కూడా మనం ఆలోచన చేస్తే, చైనా దేశం చుట్టూ కూడా ఏముందంటే ఒక ప్రాకారం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వచనాల్లో మనం చూస్తే ఒక సమయంలో ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఒక షోమ్రోను పట్టణం మీదకి సిరియా దేశపు రాజు అయినటువంటి బెన్హదదు తన సైన్యముతో వచ్చి ఏం చేశాడంటే ముట్టడి వేశాడు అనే మాట మనం చదువుతాం. ముట్టడి వేశాడు అంటే అర్థం ఏంటి అంటే, లోపల ఉన్నవారు బయటికి వెళ్ళటానికి అవకాశం లేకుండా, బయట ఉన్నవారు లోపలికి వెళ్ళటానికి అవకాశం లేకోకుండా, ఆ గేటు దగ్గర కాపలా, అంటే బయటకు వస్తే పట్టుకోవాలని, లోపల ఉన్నటువంటి వ్యక్తులను చంపాలని, వాళ్ళకున్న ధనాన్ని దోచుకోవాలని, ఆ ప్రజలను తీసుకుని పోవాలని ముట్టడి వేసినట్లుగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో మనం లేఖనాలను మనం చూడొచ్చు. అయితే లేఖనాల ప్రకారం ఈ రాత్రి నేను చెప్పేటటువంటి సమాచారం ఏంటి అంటే, లోపల ఉన్నటువంటి ప్రజలకు ఈ విషయం తెలిసింది. షోమ్రోను పట్టణస్థులకి బెన్హదదు అనే రాజు వచ్చాడు అని,
తన సైన్యముతో ముట్టడి వేశాడని, ఆ గేట్లు తీకోకుండా లోపలే ఉండి లోపల ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినటం ప్రారంభించారు. మొత్తం ఆహార పదార్థాలు అయిపోయినాయి. ఆహార పదార్థాలు అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే భయంకరమైనటువంటి కరువుతో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. దేవుని వాక్యం ఉంటున్న స్నేహితులారా, ఈ రాత్రి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే వీళ్ళకి కరువు రావటానికి ఒక కారణం. ఏంటా కారణం అంటే లోపల ఉన్నవారు బయటికి వెళ్తానికి లేదు, బయట ఉన్నవారు లోపలికి రావటం లేదు. అలాగే వీళ్ళు తయారు చేసినవి బయటకు పంపిస్తాక లేదు, బయట తయారైన లోపలికి రావటానికి లేదు. మనకు సోషల్ స్టడీస్లో ఉంటాయి ఎగుమతులు దిగుమతులు. ఈ సంగతులు తెలుసు కదా. మన దేశంలో పండినటువంటి వాటిని ఇతర దేశాలకు మనం ఏం చేస్తామంటే ఎగుమతి చేస్తాం. ఇతర దేశాల్లో పండిన వాటిని మన దేశాలకు ఏం చేస్తామంటే దిగుమతి చేసుకుంటాం. కానీ ఈ మధ్యకాలంలో మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే మన దేశంలో పండింది మనమే తిందాం, ఇతర దేశస్తులు మనకేమీ అక్కరలొద్దు అనేటటువంటి అజ్ఞానంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, వారికి చరిత్ర తెలియకలగా మాట్లాడుతున్నారే తప్ప వాస్తవానికి మన దేశంలో ఇప్పుడు మనం వాడుతున్నాయన్నీ కూడా మన దేశానికి సంబంధించినవి కాదు. చాలా వరకు ఇతర దేశాల నుంచి, అలాగే ఇతర దేశస్తులు వాడుతున్నవన్నీ కూడా వాళ్ళ దేశంలో తయారు చేసినవి కాదు, మన దేశంలో తయారు చేసినవి కూడా మనం ఏం చేస్తుంటే వాళ్ళకి ఎగుమతి చేస్తూ ఉన్నాం. ఆ ఎగుమతులు దిగుమతులు అనేవి కనుక లేకపోతే కనుక ప్రతి దేశము అడుక్కు తినవలసి వస్తుంది. ప్రతి దేశంలో ఉన్న అభివృద్ధి కుంటిపడిపోద్ది. ప్రతి దేశము 100 సంవత్సరాలు వెనక్కిపోద్ది. ఈ ఆలోచన చాలామందికి తెలియక అజ్ఞానంతో యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక దురుద్దేశంతో మాట్లాడుతున్న మాటలు మనం నేటి సమాజంలో చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు సోమ్రోను పట్టణంలో ఉన్న ప్రజలు బయటికి వెళ్ళని కారణంగా, బయట ఉన్నటువంటి వారు లోపలికి రాని కారణంగా సోమ్రోను పట్టణంలో చెప్పండి ఏం కలిగిందంటే కరువు కలిగింది, క్షామము కలిగింది. ఎంత భయంకరమైనటువంటి కరువు అంటే ఒక గాడిద తల ఎన్ని రూపాయలు కొనుక్కున్నారండి? 80 రూపాయలు కొనుక్కున్నారు. గాడిద తల 80 రూపాయలు అయితే ఇక గాడిదంతా ఎంతో, అంతే కదా. ఒక గాడిద తల 80 రూపాయలు అయితే ఇక గాడిదంతా ఎంతో. ఇంకొక మాట, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలు కొనుక్కుతున్నారంటండి. దీనికి ఒక ఆయనను ప్రశ్నించాడు. చిచ్చి చిచ్చి చిచ్చి, అదేం మాట రాశాడు బైబిల్లోను? ఇలాగ రాపిచ్చాడేంటి? మీది పరిశుద్ధ గ్రంథం అంటారు కదా, అలాంటి మాటలేంటి? పావురపు రెట్ట కొనుక్కు తింటామేంటన్నారు? పిచ్చోడా, ఆ రోజుల్లో పావురపు రెట్ట కొనుక్కు తింటానికి కారణం ఏంటి అంటే పావురపు రెట్టలో గింజలు ఉంటాయి. పావురపు రెట్టలు ఏముంటాయండి? గింజలు ఉంటాయి. పావురాలు ఏం తింటాయి? గింజలే తింటాయి. ఆ అరపావు పావురపు రెట్ట 5 రూపాయలు కొనుక్కుండి ఆ రెట్ట కడుక్కుంటే అందులో చిన్న చిన్న గింజలు దొరికితే ఆ గింజలు తిన్నారంటండి. అంటే ఎంత భయంకరమైనటువంటి కరువో మనం అర్థం చేసుకోవచ్చు. అది చాలదన్నట్టు ఇక ఒకరోజు అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా వాళ్ళు పిల్లల్ని వంట చేసి తినటం ప్రారంభించారు. 2 స్త్రీలు మాట్లాడుకున్నారు, ఈరోజు నా పిల్లను వంట చేసి తిందాం, రేపు నీ పిల్లను వంట చేసి తిందాం అని మాట్లాడుకున్నారు. ఆ విధంగా మాట్లాడుకుని ఒక పిల్లను వంట చేసి తినేశారు. తెల్లారి వాళ్ళ పిల్లను వంట చేసుకోవాలి. అయితే తన తల్లి అంది కదా, నా పిల్లను ఇవ్వలేను అని ఏడవటం ప్రారంభించింది. ఈలోపు సోమ్రోను పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజు ప్రాకారం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు, ప్రజలు ఎలాగున్నారో చూద్దారని. ఎప్పుడైతే రాజును చూసిందో తనకి చాలా బలం వచ్చింది. బలం వచ్చి అంటది కదా, రాజా, నిన్నటి దినాన నా కుమార్తెను లేదా నిన్నటి దినాన నా బిడ్డను వంట చేసి తిన్నాం. ఈరోజు తన బిడ్డను వంట చేసి తిందారని చెప్పింది, కానీ తన బిడ్డను ఇవ్వనంటుంది. ఆకలితో చచ్చిపోతా ఉన్నాం, మాకు సహాయం చేయండి అని చేతులెత్తి ఆడటం ప్రారంభించింది. దేవుని వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, వెంటనే రాజు అంటాడు కదా, యెహోవా సహాయము చేయకపోతే నేను ఎక్కడ నుండి మీకు సహాయము చేయగలను అన్నాడండి. ఈ రాత్రి ఈ స్థలంలో కూర్చున్న మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, వాస్తవానికి దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఏమనొచ్చు అంటే, ఏం భయపడొద్దు, ఎవరున్నారు, నేనున్నాను అని చెప్పాలి కదా. అధికారం ఉంది ఆయనకి, ఆయన దేశాన్ని పరిపాలిస్తున్న రాజు.
అయినప్పటికీ కూడా ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, యెహోవా సహాయము చేయకపోతే నేను ఎక్కడి నుండి సహాయము చేయగలను అని రాజు కూడా చేతులెత్తేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న స్నేహితులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలానికి నువ్వు ఏ బాధతో వచ్చావో, ఏ వ్యాధితో వచ్చావో, ఏ సమస్యతో వచ్చావో, ఏ కష్టంతో వచ్చావో, అందరూ ఉండి కూడా అనాథగా, దిక్కులేని దానిగా, దిక్కులేని వాడిగా అందరి వైపు చేతులు చాపి ఎవరూ సహాయం చేయనటువంటి సమయంలో ఇక ఈ స్థలానికి నువ్వు వచ్చుంటే గనక ఈ రాత్రి నా దేవుడు నీకు ఖచ్చితంగా సహాయము చేయునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాజు చెప్తున్నమాట, యెహోవా సహాయము చేయనది నేను ఎక్కడ నుండి నీకు సహాయము చేయగలను. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో భక్తులైన వారు, రాజులైన వారు కూడా చెప్పిన మాట ఏంటి అంటే, కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును అని భక్తులు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మీది పెద్ద కులమే కావచ్చు, మీకు బంధువులే ఉండొచ్చు, స్నేహితులే ఉండొచ్చు, అధికారాలే ఉండొచ్చు, పదవులే ఉండొచ్చు, ఆస్తిపాస్తుల అంతస్తుల ఐశ్వర్యాలే ఉండొచ్చు. కానీ సమయం వచ్చినప్పుడు వీరెవ్వరూ మనకు ఉపయోగపడేవారు కాదు. అయితే నా దేవుడు ఎవరైతే ఈ రాత్రి నేను ప్రకటిస్తూ ఉన్నానో, ఏ దేవుని సన్నిధికి మీరు వచ్చారో ఆ దేవుడు మీ సమస్య ఏదైనప్పటికీ కూడా ఆయన వైపు చూడగలిగితే కనుక ఆయన ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడుతుండో సరి గట్టిగా, ఇంకాస్త గట్టిగా హల్లెలూయా. అయితే మొత్తం మీద 7వ అధ్యాయం 1వ వచనం కాడికి వచ్చేటప్పటికి అప్పుడు ఎలీషా రాజుతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, మీరు నమ్మితే గనక రేపు ఈ వేళకు, తర్వాత చదువుతారు అక్కడి నుంచి, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమునందు రూపాయి 1ంటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1ంటికి 2 మానికల యవలను అమ్మబడును అన్నాడు. వెంటనే ఆ అధిపతి అంటాడు కదా, యెహోవా కిటికీలు తెరిస్తే మాత్రం ఇలా జరుగుద్దా అన్నాడు. వెంటనే ఎలీషా అంటాడు కదా, నువ్వు చూస్తావు గాని కనులారా నువ్వు దాన్ని తినుకుంటావు అన్నాడు. అనగా దీనికి అర్థం, సేవకుడు చెప్పినటువంటి మాట ఆ వ్యక్తి ఏం చేయలేకపోయాడంటే నమ్మలేకపోయాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీరు మీ బ్రతుకులో ఏదైనా ఒక కార్యము జరగాలి అంటే దేవుని మాట వినాలి. దేవుని సేవకుడు చెప్పిన మాట కూడా ఏం చేయాలంటే వినాలి, నమ్మాలి. చెప్పండి, దాన్ని ఏం చేయాలి? నమ్మాలి. ఎంతలా నమ్మాలి అంటే చిత్తం అన్నట్లుగా మీరు నమ్మగలిగితే గనక దేవుడు అద్భుతం చేస్తాడు. సహజంగా మనకు ఉన్నటువంటి ఆలోచన ఎలాగుంటుందంటే, ఇది జరుగుద్దా, ఇది అవుతుందా అనే ఆలోచనలు మనకి వెంటనే, మన మా అమ్మ ఒకటి ఉంది కదా ఏదేని తోటలో, ఎవరు ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆవిడ ఆత్మ ఇంకా పనిచేస్తున్నది భూమి మీద. ఆ ఆత్మ పనిచేసి మనం నమ్మలేని కారణంగానే మనం కార్యాలు చూడలేకపోతూ ఉన్నాం. అయితే మొత్తం మీద దేవుడు ఎలా చేస్తాడు నీ జీవితంలో, దేవుడు నీ బ్రతుకులు ఎలా కార్యం చేస్తాడు. మూడైపోయిన మీ బ్రతుకు, అప్పులతో ఉన్న నీవు, కుటుంబ పరిస్థితులు బాగోకపోవచ్చు, బిడ్డల పెళ్ళిడికే వచ్చి ఉండొచ్చు, భర్త త్రాగుబోతోడై ఉండొచ్చు, పరిస్థితులు అగమ్యగోచరంగా ఉండొచ్చు, నీ ఇల్లు సకంలో ఆగిపోయి ఉండొచ్చు, విదేశీ ప్రయాణాలు ఆగిపోయి ఉండొచ్చు, అనారోగ్యంతో కుమిలిపోతూ ఉండొచ్చు, బిడ్డల యొక్క చదువులో మధ్యలో ఆగిపోయి ఉండొచ్చు. దేవుడు ఎలా చేస్తాడు అంటే, దేవుడు ఎలాగైనా చేయగలడు. స్తోత్రం చెప్పలేదు. దేవుడు ఎలాగైనా చేయగలడు. ఎలా చేశాడో చెప్తాను వినండి. ఎలా చేశాడంటే, మీరు కిందకి 4వ వచనం కాడిని చదువుకుంటే 9 కుష్ఠరోగులు ఉన్నారంటండి. ఇలా చూడండి, అందరూ ఎంతమంది ఎక్కడ కూర్చున్నారు వీళ్ళు? పట్టణపు గుమ్మం, అంటే సోమ్రోను పట్టణపు గుమ్మం దగ్గర కూర్చున్నారు. ఈ 4లో ఒక మంచి ఆలోచన వచ్చిందండి. ఏంటి అంటే, ఇక్కడ ఊరక కూర్చోవటం దేనికి? ఇక్కడ ఊరక కూర్చోవటం దేనికి? మీరు ఆ అధ్యాయం అంతా చదువుకుంటే 3 పర్యాయాలు ఉంటాయండి ఆ మాటలు. ఊరక కూర్చోకూడదు, ఖాళీగా కూర్చోకూడదు అనే ఆలోచన వాళ్ళకి
ఈ నలుగురికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ నలుగురు అలా మాట్లాడుకుంటూ అంటారు కదా, ఇక్కడ కూర్చున్నా చచ్చిపోతాం, అలాగని ఊర్లోకి వెళ్తే ఊర్లో కూడా చచ్చిపోతాం. ఊర్లో ఏమి లేదు, సోమ్రోని పట్టణంలో ఏమి లేదు, ఆహారం మాట్లాడరేంటండి మీరు, సోమ్రోని పట్టణం ఏమి లేదు, ఆహారం లేదు. అంటే ఇక్కడ కూర్చున్నా చచ్చిపోతాం, ఊర్లోకి వెళ్ళినా పట్టణంలోకి వెళ్ళినా చచ్చిపోతాం. అయితే ఆహారం మాత్రం స్థలంలో ఉంది. ఎక్కడ ఉందంటే ఆ ఊరి బయట ఈ సిరియన్ల దండుపేట వచ్చి గుడారాలు వేసుకున్నారే, వాళ్ళ గుడారాల్లో మాత్రం ఏముందంటే ఆహారం ఉంది. అందుచేత ఇప్పుడు వీళ్ళ నలుగురు ఒక మంచి ఆలోచనకు వచ్చారు. ఏంటి ఆలోచన అంటే, మనం ఊరక కూర్చోకూడదు, ఈ స్థలంలో ఉండకూడదు అని మొత్తం మీద నలుగురు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా దైవ గ్రంథం. వీరు నలుగురు కుష్ఠరోగులే గాని, కుష్ఠరోగులు అంటే చేతులు పట్టటం, కాళ్ళు పనిచేయు, శరీరంలో ఉన్నటువంటి ఏమన్నా అవయవాలు పట్టు తప్పుతాయి, అలాంటి బలహీనలే. కానీ అద్భుతం, ఈ నలుగురు ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి వచ్చి వీరు మెల్లిగా ఎక్కడికి వెళ్ళటం ప్రారంభించారంటే, పట్టణములోనికి కాదు దేవుని బిడ్డలారా, ఆ సిరియనుల దండుపేటలోనికి వెళ్ళటం ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి. లోకంలో ఒక భక్తుడు అన్నాడు, దేవుని కోసం మనం ఒక అడుగు వేస్తే దేవుడు మన కోసం చెప్పండి ఎన్ని అడుగులు వేస్తాడు? 10 అడుగులు వేస్తాడు. కానీ మనం నేను చెప్పినటువంటి ఇందాక ఆ వ్యక్తిలాగా ఒక్కడుగు వేయటానికి మనకేంటి భయం, అమ్మో ఏమైపోద్దో అన్నట్లు భయం. కానీ నలుగురు మెల్లిగా ఆ సిరియన్ల దండుపేటలోనికి వెళ్తా ఉన్నారు. ఇలా చూడాలి అందరూ నా వైపు. సిరియన్ల దండుపేటలోకి వెళ్తా ఉన్నప్పుడు, ఈ నలుగురు వెళ్తా ఉన్నప్పుడు దేవుడు కలగజేసుకున్నాడు. ఎలా కలగజేసుకున్నాడంటే, ఈ నలుగురు వెళుతూ ఉన్నప్పుడు గుర్రాలు, రథాలు, సైన్యము బయలుదేరి యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు ఎలాంటి శబ్దాలు వస్తాయో అలాంటి శబ్దాలు సృష్టించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ శబ్దాలు ఎవరికి వినబడుతున్నాయంటే, ఈ సిరియన్ల దండుపేటలో ఉన్నటువంటి సైన్యానికి వినబడ్డాయి. ఆ సిరియన్ల దండుపేటలో ఉన్న సైన్యంలో ఉన్న సైన్యాధిపతి అన్నాడు, రేయ్ ఇశ్రాయేలు సోమ్రోను పట్టణస్థులు చేతగాని వాళ్ళు అనుకున్నాం, కానీ పక్క దేశ సహాయం తీసుకుని రథాలతోటి, యుద్ధాలతోటి, సైన్యముతోటి, ఆయుధాలతోటి మన మీద పడుతున్నారు. లేకంటే పరిగెడదారంటే పరిగెడదారని వండుకున్న కుండలు అక్కడ విడిచిపెట్టి పరిగెట్టడం ప్రారంభించారు. చప్పట్లు కొట్టండి యేసయ్యకి గట్టిగా, హల్లెలూయా. వీళ్ళు భయముతో ఆ దండు వెనకాల భాగం నుంచి లోపలికి వెళ్ళేటప్పటికి ఉడుకుతూ ఉన్నటువంటి కుండల్లో మాంసాలు ఉన్నాయి, పక్కనే బంగారం ఉంది, పక్కనే వెండి ఉంది, ఇంకా వస్త్రాలు ఉన్నాయి. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మన నందిగూడు వాళ్ళమైతే ఫస్ట్ ఏం తీసుకుంటాం? బంగారమే. బంగారం మూటలు కట్టి చచ్చిపోతాం, మొయ్యలేక, తినలేకపోతే చచ్చిపోవా? అప్పుడు ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి ఏమి లేదు, తిండి లేదు. వీళ్ళంత తెలివైన వాళ్ళంటే, రే బంగారం మాట తర్వాత, వెండి మాట తర్వాత, బట్టల మాట తర్వాత, ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఫస్ట్ ప్రాణాలు నిలబెట్టుకుంటానికి ఏం కావాలి? మనకి ఆహారం కావాలని ముందు భోజనం చేసి కడుపు నిండా, తర్వాత బంగారం మూటలు కట్టారు, వెండి మూటలు కట్టారు, వస్త్రాల మూటలు కట్టారు, ఇవన్నీ దాచుకున్నారు. దాచుకున్న తర్వాత అందులో కూడా అంటాడు, మనము చేయు పని మంచిది కాదు, మనం చేసే పని మంచిది కాదు, కనుక మనం తింటమే కాదు. ఈ విషయాన్ని మనం ఎవరితో చెప్పాలంటే, సోమ్రోను పట్టణములో ఉన్నటువంటి రాజుకు చెప్పి ఆ ప్రజలకు కూడా మనం ఏం పెట్టాలంటే భోజనం పెట్టాలి, ఆహారం పెట్టాలి అని అందులో ఒకడు అన్నాడు. ఇలా చూడాలి అందరూ నా వైపు. ఇదంతా మీకు తెలిసిన స్టోరీయే, కానీ తెలిసిన స్టోరీ అనేసి మీరు తొందరపడి బైబిల్ మోస్తే కనుక మనం చాలాసార్లు నష్టపోతుంటామండి. తెలిసిన దానిలోంచి దేవుడు ఎన్నో సంగతులు మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఇందులో ఒకడు అన్నాడు సడన్ గాను, మనము చేయనది మంచి పని కాదు, ఈ విషయాన్ని మనం పట్టణంలో ఉన్నాడు రాజుకు చెబుదాం, ప్రజలకు చెబుదాం, వాళ్ళు మనతో ఉన్న వాళ్ళే, ఆకలితో ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు నలుగురు ఒక నిర్ణయానికి వచ్చేసారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను అనుకుంటూ ఉన్నాను, అందులో మనమే గనక ఉంటే గనక ఒక్కలమైనా సరే ఇలాగంటాం. ఏమంటామంటే, రై ఒకప్పుడు మనం గుమ్మం దగ్గర కూర్చున్నప్పుడు ఈ సోమ్రోను పట్టణస్థులు మనం అడుక్కుంటూ ఉంటే
వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనకేం చేస్తారు? ఉమ్ములు పూశారు, కుష్ఠరోగులు అని. మీ బ్రతుకంతే అన్నారు, మీ జీవితం ఇంతే అన్నారు, ఇక మీకు దిక్కు లేదు అన్నారు. కాళ్ళతో తన్నారు, చెప్పులతో కొట్టారు, కర్రలతో త్రోశారు, మన ఊర్లోనికి వెళ్ళకోకుండా మనల్ని ఆటంకపరిచారు. ఆ రోజుల్లో కుష్ఠరోగుల యొక్క పరిస్థితి ఏంటి అంటే, మూతికి ముంత కట్టుకోవాలి, వెనకాల వీపుకి ఏం కట్టుకోవాలంటే వాళ్ళు తాటా కట్టుకోవాలి. దేవుని పిల్లలారా, మూతికి ముంత కట్టుకుని ఉమ్మొస్తే ఆ ముంతలో ఊసుకోవాలి. వాళ్ళు మాట్లాడుతున్న తుప్పర్లో కూడా రోడ్డు మీద పడకూడదు. వాళ్ళు ఒకవేళ బయలుదేరి ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే కనుక పై పేదం కింద పేదం మూసుకొని నేను అపవిత్రుడను అపవిత్రుడను అని మాట్లాడుకుంటూ వెళ్ళాలి. ధర్మశాస్త్రం అలా చెబుతా ఉంది. వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అడుగులు కూడా వెనకాలి తాటాకు ఏం చేయాలంటే చెరిపివేయాలి. అంత భయంకరమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుష్ఠరోగులు చేసిన పని ఏంటి అంటే, ఈ నలుగురు వాళ్ళు ఎలాగైనా ఉండవండి, మనల్ని ఎలాగైనా చూడనివ్వండి, గ్రామానికి మనం ఏం పెట్టాలంటే భోజనం ఆహారం పెట్టాలని ఊర్లోకి వెళ్ళి అందరికి చెప్పారు, రాజుతో చెప్పారు. ఊరందరూ వాళ్ళని బట్టి భోజనం చేశారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఈ నలుగురు ఎలాంటి వాళ్ళంటే ఊరుకుని ఉండేవాళ్ళు కాదు, పని చేసేవాళ్ళు. మన మందిరాలలో కూడా మందిరం అభివృద్ధి కావాలి అంటే, సంఘము డెవలప్ కావాలి అంటే, ఈ గ్రామం రక్షణ పొందాలి అంటే మందిరములో ఉన్న వాళ్ళు కూడా ఆ నలుగురిలో ఒకరులాగా మనం మారగలిగితే గనక దేవుడు మన ద్వారా కూడా కార్యాలు జరిగిస్తాడు. నా వల్ల ఏమీ కాదు, నేనంత తెలివైన దాన్ని కాదు, తెలివైనటువంటి వ్యక్తిని కాదు, నాకేమీ చేత కాదని కూర్చోలేదు నలుగురు. కుష్ఠరోగులే కానీ గ్రామానికి చెప్పండి ఏం పెట్టారండి? వాళ్ళు ఆహారం పెట్టారు. ఈ రోజున ఈ సంఘంలో ఆ నలుగురు మీరై ఉంటే ఎంత బాగుంటుంది అని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బైబిల్లో నుంచి ఇంకొక నలుగురు కోసం చెప్తాను. ఇంకో నలుగురు కోసం దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 17వ వాక్యం చదవండి. 17వ వాక్యం చదవండి తొందరగా. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 17వ వాక్యం. ఇంతసేపు తీశారా మరి? ఆ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానము, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించెను. ఏ నలుగురు? అదే ఈ నలుగురు. ఏ నలుగురు చెప్పండి, తెల్లారిపోద్ది. ఏ నలుగురు? షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. వీళ్ళ దేవురు ఇజ్రాయేలు దేశం, యెరూషలేం. అయితే బబులోను దేశానికి సంబంధించినటువంటి నెబుకద్నెజరు అనే రాజు ఇజ్రాయేల్ దేశం మీదకు దండెత్తి వచ్చి ఈ నలుగురు బాలురే కాదు, ఇంకా ఇశ్రాయేలు యొక్క యవనస్తులు ఎక్కడ తీసుకెళ్ళిపోయాడంటే బబులోను సామ్రాజ్యంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ నలుగురు బాలుర గురించి బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటి అంటే, వీరు సకల జ్ఞానాలు కలిగిన వారు అని రాస్తుంది, వివేచన కలిగిన వారు అని రాస్తుంది. అందరూ నా వైపు చూడండి. సకల జ్ఞానం ఉంది వీళ్ళకి, ఇంకేముంది? వివేచన ఉంది. వీరు బబులోను సామ్రాజ్యంలో ఉండగా ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, రాజుగారికి ఒక కల వచ్చిందంటండి. రాజుగారికి ఏమొచ్చింది? కల వచ్చింది. కలలో ఆయనకి భయం వేసింది. తెల్లారేపాటికి కల మర్చిపోయాడు. కల మర్చిపోయి ఆ భయంతో ఉన్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ మంత్రులను పిలిచి అన్నాడు, రై, రాత్రి నాకు ఒక కల వచ్చింది, కల మర్చిపోయాను, కలభావం కూడా నాకేమీ జ్ఞాపకం రావట్లేదు. అందుచేత మన దేశంలో ఉన్నటువంటి కల్దీల భాష మాట్లాడుతున్నటువంటి జ్యోతిష్యులు ఎంతమంది అయితే ఉన్నారో మన సామ్రాజ్యంలో, వాళ్ళందరినీ పిలవండి అన్నాడండి. వాళ్ళందరినీ పిలవండి అంటే వాళ్ళందరినీ పిలవటం జరిగింది. వాళ్ళందరిని ఎవరు పోషిస్తున్నారంటే రాజు పోషిస్తూ ఉన్నాడు. మనకు కూడా పూర్వపు దినాల్లో రాజుల కాలంలో శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఆస్థానంలో కొంతమంది కవులను పోషించేవారు. తెలుసు కదా మనకి, నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, వీళ్ళందరిని పోషించేవాళ్ళు. వాళ్ళు కేవలం రావటం, రాజుగారి మీద కవిత్వాలు చెప్పటం అంతే. తెనాలి రామకృష్ణ వీళ్ళందరూ వచ్చి జోకులేయటం, చక్క రాజుగారిని నవ్వించటం, రాజుగారిని రాజ మార్తాండ తేజ అనేసి గౌరవించటం, రాజుగారు దానికి ఏమో బీరగింజలాగా ఉబ్బుపోవటం,
వాళ్ళకి కావలసిన దానాలు ధర్మాలు ఇవన్నీ చేయటం 6 రోజుల నుంచి వచ్చాయి. మనులు మాణిక్యాలు సన్మానాలు సత్కారాలు చేయటం 6 రోజుల నుంచి ఉన్నాయి. ఇప్పుడు బబులోను సామ్రాజ్యంలో కూడా నెబుకద్నెజరు రాజు అలాంటి పనే చేస్తున్నాడు. వాళ్ళందరిని పిలిచాడు. పిలిచేదానికి వాళ్ళు కూడా చాలా హుషారుగా వచ్చారండి. వాళ్ళు రాజుగారు పిలిచారంటే ఏదో అడుగుతాడు, దానికి ఏదో మనం ఏం చేయొచ్చు, చెప్పేయచ్చు. చెప్పేసిన తర్వాత ఆయన మనకి దానాలు ధర్మాలు సత్కారాలు చేస్తున్న ఉద్దేశంతో అలాగ మీలాగా ఆసీనులై కూర్చున్నారు ఇలాగ చైర్స్ మీద. రాజుగారు వచ్చి సింహాసనం మీద కూర్చుని అన్నాడు, రాత్రి నేను ఒక కలగన్నాను అన్నాడండి. వెంటనే వాళ్ళు అన్నారు, రాజా కళ చెప్పండి, మేము కలభావం చెప్తాం అన్నాడు. కంగారు పడకండి రా, కళ మర్చిపోయాను రా అన్నాడు. ఏం మర్చిపోయాను? కళ మర్చిపోయాను అన్నాడు. కళ మర్చిపోయాను అన్నదానికి వాళ్ళు అంటారు, కళ మర్చిపోతే భావం ఎలా చెప్తాం అన్నారు. ఇప్పుడు రాజు అంటాడు కదా, రాత్రి నాకు వచ్చిన కళ చెప్పాలి, ఆ కళ యొక్క భావం చెప్పాలి. ఈ రెండు చెప్పారా సరి, లేని పక్షంలో మీ ఇళ్ళు పెంట కుప్పల్లాగా అయిపోతాయి. రెండోది, మిమ్మల్ని తుత్తునీల కింద కొట్టేస్తాను, అంటే మన భాషలో మిమ్మల్ని తుక్కు తుక్కు కింద కొట్టేస్తాను అన్నాడండి. ఇవి వచ్చిన వాళ్ళు అనుకున్నారు అన్న వస్త్రాలు దొరుకుతాయని వస్తే ఉన్న వస్త్రాలు ఊడిపోయేలాగా ఉన్నాయి అనుకోండి. ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని కంగారు పడతాం ప్రారంభించారు. రాజు అంటున్నాడు, కలహారణం చేస్తూ ఉన్నారు అంటే సమయాన్ని మీరు వృధాగా గడిపేస్తున్నారు. ఏదో ఒకటి తేల్చండి, మాకు కళకు అర్థం చెప్పాలి, కళ భావం చెప్పాలి, కళ చెప్పాలంటున్నాడు. చివరికి వారి వల్ల కాలేదు, మా వల్ల కాలేదని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారండి. వెంటనే ఆ స్థానంలో సంస్థానంలో ఒక మంత్రి అన్నాడు, అయ్యా మనము ఇశ్రాయేలు దేశాన్ని నుంచి కొంతమంది యవనస్తులను తీసుకొచ్చాం. ఆ యవనస్తుల్లో దానియేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను దేవతల ఆత్మ కలిగిన వాడు, దేవతల ఆత్మ కలిగిన వాడు. ఆయన జరగబోయే సంగతులు జరుగుతున్న సంగతులు కూడా చెప్పగలడు అని చెప్పగానే దానియేలుని తీసుకొచ్చారు. దానియేలుని అడిగారు. దానియేలు అన్నాడు, నా వల్ల కూడా కాదన్నాడు. నా వల్ల కూడా కాదు, కానీ మీరు సమయం ఎత్తే ఆకాశమందు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఏదైనా చెబితే నేను మీకు చెప్పగలనని చెప్పినప్పుడు సమయం ఇచ్చారు. వాక్యం ఉంటున్న స్నేహితులారా, ఇప్పుడు మీరు 2వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. 2వ అధ్యాయం 17వ వాక్యం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును ఈ సంగతి తెలియజేసి తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులు కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయములు పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకుని, అంటే ప్రార్థన చేశారు. ఇలా చూడాలి అందరూ నా వైపు. లేఖనాలలో ఉన్న భాగాన్ని నేను మీకు వివరిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే దానియేలు ఒప్పుకుని వచ్చాడో ఈ షడ్రకు మేషకు అబేద్దును గొలుగు చెప్పినప్పుడు ఈ ముగ్గురు కూడా దానికి ఏకీభవించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి చెప్పండి. ఏం చేశారు? ఏకీభవించారు. ఇప్పుడు నలుగురు కలిపి ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయటం ప్రారంభించారు. స్తోత్రం. ఆ నలుగురు కుష్ఠరోగులు పనిచేసేవాళ్ళు. ఈ నలుగురు చెప్పండి ఎవరంటే ప్రార్థించేవారు. ఈ నలుగురు ఎవరండి? ప్రార్థించేవారు. ఈ నలుగురు ప్రార్థన చేస్తే అద్భుతం ఏంటి అంటే దానియేలుకి దేవుడు కళ చెప్పాడు, కళ భావం కూడా చెప్పడం జరిగింది. వాక్యం వింటున్న స్నేహితులారా, వెంటనే దానియేలు వెళ్ళి, అయ్యా రాత్రి మీకు వచ్చిన కళ ఇది, దాని భావం ఇది అని చెప్పినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు, ఆ దేశంలో ఉన్న జ్యోతిష్యులు, వీళ్ళు అందరూ బ్రతకటానికి కారణమైంది. అనగా అర్థం, ఈ రాత్రి ఈ స్థలంలో కూర్చుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రార్థించే నలుగురిలో మీరు కూడా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పనిచేసే నలుగురిని చూసాం, కుష్ఠరోగుల్ని. ప్రార్థించే నలుగురిని చూసాం. సంఘం అభివృద్ధి కోసం, గ్రామ రక్షణ కోసం ప్రసంగాల ద్వారా ప్రజలు మారండి, సాక్ష్యాల ద్వారా ప్రజలు మారండి, పాటల ద్వారా ప్రజలు మారండి. అలాగని ప్రసంగాలు చేయకూడదా? ప్రసంగాలు చేయాలి. పాటలు పాడకూడదా? పాటలు పాడాలి. సాక్ష్యాలు చెప్పకూడదా? సాక్ష్యాలు చెప్పాలి. ఇవన్నీ కార్యరూపం దాల్చాలి అంటే ప్రార్థన చాలా అవసరం. స్తోత్రం చెప్పరే. ప్రార్థన చాలా
అవసరం. ప్రార్థించు వారిలో సమూయేలు ఉండెను అని బైబిల్లో రాయబడి ఉంది. ప్రార్థించు వారిలో ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. మనోళ్ళు కొయిర్లో ఉంటారు తప్ప ఇందులో ఉండరు, ప్రార్థించే వారిలో ఉండరు. ఇప్పుడు చూడండి, నేను ఇలాగా చెప్పుకుంటూ వెళ్తుంటే తెల్లారు దాకైనా సరే ఒక గ్లాసు నీళ్ళు తాగితే ఇలాగ చేతులు ఊపుకుంటూ వినేస్తారు తప్ప ఒక అరగంట ప్రార్థన చేస్తున్న మోకరిస్తే కనుక మోకరించిన 10 నిమిషాలకి మీరు పరలోకి వెళ్ళిపోతారు, మూడో ఆకాశానికి వెళ్ళిపోతారు, మధ్య ఆకాశానికి వెళ్ళిపోతారు. ప్రార్థన అంటే చాలామందికి ఇష్టం ఉండదండి. కార్యాలు జరగాలి అంటే ఈ రాత్రి సంఘములో ప్రార్థించే నలుగురు లేవాలి. ప్రైజ్ ద లార్డ్. కార్యాలు జరగాలంటే సంఘములో దేవుని పిల్లల పనిచేసే నలుగురు లేవాలి. దేవునికి స్తోత్రం. రాబోతున్న రోజుల్లో ఇంతకంటే ఘనమైనటువంటి కూడికలు మీ గ్రామంలో జరగాలి అంటే కనుక ప్రకటించేవారు, ప్రార్థించేవారు, పనిచేసేవారు మన సంఘాలలో నుంచి లేచుదురుగాక. ఇక వినండి, ఇంకొక నలుగురు గురించి చెప్తారు. మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందారండి. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చిరి. నా వైపు చూడండి ప్రియులారా, లేఖనాల్లో మనం చూస్తున్న రాజుల గ్రంథంలో చదివాము. నలుగురు పనిచేసే కుష్ఠరోగులను చూసాం. వారు ఊరకన కూర్చున్న వాళ్ళు కాదు. ఆ నలుగురు గ్రామానికే చెప్పండి ఏం పెట్టారంటే భోజనం పెట్టారు పట్టణానికి. ఇంకొక నలుగురిని చూసాం. ఆ నలుగురు ప్రార్థించే నలుగురు. వాళ్ళు ప్రార్థించే నలుగురు కాబట్టి ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా బ్రతకటానికి కారణమైంది. ఇంకొక నలుగురిని చూస్తూ ఉన్నాం. ఎవరు ఈ నలుగురు అంటే ఇలా చూడండి, కపెర్నహూము అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు చాలా పర్యాయాలు వచ్చాడు. ఆయన భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ పట్టణాలన్నీ ఎన్నోసార్లు ఆయన ప్రయాణం చేసి కార్యాలు జరిగించాడు. అయితే ఈ కపెర్నహూము అనే పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు ఒక ఇంట్లో కూర్చుని ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆ స్థలానికి వచ్చారు. ఇల్లంతా ప్రజలతో నిండిపోయింది. ఇంటి బయట వాకిలి కూడా చెప్పడం దేంతో నిండిపోయిందంటే ప్రజలతో నిండిపోయింది. అదే సమయంలో కొందరు వ్యక్తులు, నలుగురు మనుషుల చేత ఒక వ్యక్తిని, పక్షవాత రోగం కలిగిన వ్యక్తిని మోసుకుని వచ్చారు మంచం మీద అని రాస్తుంది. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే తీసుకుని వచ్చారో ఎంతో ఆశతో వచ్చారు, ఎంతో మంచి ఉద్దేశంతో తీసుకుని వచ్చారు. కానీ పరిస్థితి అక్కడ మంచిగా లేదు. ఇల్లంతా జనంతో నిండిపోయారు, వాకిలు కూడా జనంతో నిండిపోయారు. లోపలికి తీసుకెళ్ళటానికి అవకాశం లేదు. అప్పుడు నేను ఈ విధంగా ఊహిస్తున్నాను లేదా వ్యాఖ్యానం చేస్తున్నాను. ఈ విధంగా అనుకుంటుంటారు, రేయ్ నీ కర్మ, ప్రయత్నం చేసాం కానీ ఫలితం లేదు, ఏం చేద్దాం అని అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు కదండి. అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. మనమైతే అదే చేస్తాం. కానీ నలుగురు చేస్తున్న పని ఏంటి అంటే, నా మట్టుకు నేను అనుకుంటున్నాను, రే బాబు, ఆ తీసుకొచ్చిన వ్యక్తి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. వీడు చచ్చిపోతే వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. మంచాన పడినప్పటి నుంచి ఆ కుటుంబం పోషించబడటం కష్టం అవుతుంది. మీరు కొంచెం అవకాశం ఇస్తే కనుక ఈ వ్యక్తిని ప్రభు దగ్గరికి పెడతాం, ప్రభు ఈ వ్యక్తిని బాగు చేస్తే ఆ కుటుంబం నిలబడద్ది అని అడుగుంటారా? అడుగుంటారు. అడుగు ఉంటే వాళ్ళు ఏమని ఉంటారంటే, పొరపాటును కూడా అవకాశం ఇచ్చుండ్రండి. అప్పుడు కూడా వీళ్ళు ఇలాగ అనొచ్చు, రై మేము ప్రయత్నం చేసాం కానీ అవకాశం లేదు, నీ మీద ఏదో శని ఉన్నట్టుంది, నీకు పట్టిన దరిద్రం ఇంకా వదలలేదు, మేమేం చేయగలం, ఇంతకంటే ఇంకేం చేయగలం, మేము చేయవలసినంత చేసాము కానీ అవకాశం కుదరలేదు, మేము మోసుకొచ్చాం, బ్రతిమలాడాం, పరిస్థితులు ఇక్కడ మనకు అనుకూలంగా లేవు కాబట్టి ఎవడ కర్మకు వాడే పాత్రుడు అనేసి ఆ వ్యక్తిని మంచంతో అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇలా చూడాలి అందరూ. కానీ నలుగురు చేసిన పని ఏంటి అంటే, ఆ ఇంటి పైకి వెక్కారు, ఇంటి పైకి ఎక్కి కప్పు విప్పేశారు, దేవుని పిల్లల వాసాలు కోసి ఆ వ్యక్తిని ఆ మంచంతో పాటు తాళ్లతోటి యేసు ప్రభు ముందు దించుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యం రాయబడి ఉంది. ఇక్కడ ఎలా చెప్తాను వినండి. ఈ వచనాలలో మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఈ నలుగురిలో ఎవడో ఒకడైనా ఈ విధంగా అనొచ్చు, రేయ్ కూర్చోరా,
ఈ నలుగురిలో ఎవడో ఒకడని ఈ విధంగా మాట్లాడొచ్చు. ఏం మాట్లాడొచ్చు అంటే, రే మనం చేస్తున్నది బాగానే ఉంది కానీ యేసు ప్రభు బాగు చేస్తాడు. బాగు చేసిన తర్వాత బాగైనాడో వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. యేసు ప్రభు ప్రసంగం చేసి ఎక్కడికి వెళ్ళిపోతాడు? కొండకి వెళ్ళిపోతాడు ప్రార్థన చేసుకుంటాకి. ఆ ఇంటోడు ఎవరు నట్టుకుంటాడు? ఇంటోడు ఎవరు నట్టుకుంటాడు? వాసాలు పీకేసినందుకు, పెంకులు తీసేసినందుకు మనం ఇచ్చుకోవాలి. ఎందుకు వచ్చిన శ్రమరా మనకిది? మనకి ఎందుకు వచ్చిన కష్టం? మనకి ఎందుకు వచ్చిన బాధ? తీసుకొచ్చాం, పని అవలేదు, వదిలేద్దాం అని ఎవడో ఒకడు అని ఉంటాడు. కానీ నలుగురిలో ఉన్నటువంటి ఆత్మ ఒక ఆత్మే. ఏంటి అంటే, ఏది ఏమైనా సరే, పరిస్థితులు ఎలాగున్నా సరే, ఈ వ్యక్తి బాగవ్వాలి, ఆ వ్యక్తి క్షేమం పొందాలి, ఆ వ్యక్తి ప్రభు ముందు నిలబెట్టాలి అనే ఉద్దేశంతో తర్వాత జరగబోయే పరిణామాల గురించి ఆలోచించలేదు. ఈ నలుగురు పైకి వెళ్ళటమే కాదు, పెంకులు తీయటమే కాదు, వాసాలు కొట్టమే కాదు, ఇప్పటికీ నేను ఆలోచన చేస్తుంటే అర్థం కాని విషయం ఏంటంటే, మంచంతో ఈ పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తిని పైకి తీసుకెళ్ళటం ఎంత కష్టమండి. ఇంటి మీదకి ఎంత కష్టం ఆలోచిస్తున్నారా? చాలా కష్టం కదండి. పక్షవాతం కలిగిన రోగికి చేతులు కాళ్ళు పట్టాడతాయా? పట్టనటువంటి వ్యక్తిని మంచంతో పాటు పైకి తీసుకుని వెళ్ళి యేసు ప్రభు ముందు దించితే, నా యేసయ్య ఆ వ్యక్తిని ఒక్క నిమిషంలో బాగు చేశాడండి. హల్లెలూయా. అతని కుటుంబం ఏమైందంటే నిలబడింది. ఈ రాత్రి నేను మీకు చెప్పే మాట ఏంటి అంటే, మీ నలుగురిలో ఒక్కళ్ళైనా సరే ప్రభు దగ్గర తీసుకుని వచ్చావా? ప్రభు ముందు కూర్చోబెట్టగలుగుతూ ఉన్నావా? ప్రభు సన్నిధిలో ఏమండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో కూర్చోబెట్టగలిగి బాప్తిసం ఇప్పించగలుగుతూ ఉన్నావా? దేవుని సంఘానికి మనం వచ్చి వెళ్ళిపోవటం కాదు, పనిచేసే నలుగురిలో ఉండాలి, ప్రార్థించే నలుగురిలో ఉండాలి, ఇతరులను ప్రభు దగ్గరికి తీసుకొచ్చేటటువంటి నలుగురిలో కూడా నువ్వు ఉండాలి. నేను 92వ సంవత్సరంలో మారు మనసు పొంది బాప్తిసం పొందాను. ఇలా చూడండి అందరూ నా వైపు. నేను ఎలా మారు మనసు పొందాను అంటే, ఎలాగ బాప్తిసం పొందాను అంటే, టిఎల్ ఆస్బాండ్ గారని హైదరాబాద్లో పెద్ద సభలు జరుగుతుంటే ఆ సభలకు నన్ను తీసుకెళ్లారండి. అప్పటికి నేను క్రైస్తవుని కాదు, ఒక లారీ డ్రైవర్ని. 12 రోజులు కొట్టాలి, 9 రోజులు కొట్టానండి నా భార్యని. యేసు ప్రభు నిజమైన దేవుడు కాదు, మనకి యాదవాసం, మనకు దేవుళ్ళు ఉన్నారు అనేసి ఈ మతంలో కలిపేసావు, ఈ కులంలో కలిపేసి 9 రోజులు కొట్టినటువంటి దౌర్భాగ్యం నేను. అయితే అక్కడ నేను చూస్తున్నటువంటి ఒక సాక్ష్యం చెప్తాను వినండి. అపోలో హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో, ఉంది కదండి. అపోలో హాస్పిటల్ ఉంది. అపోలో హాస్పిటల్ సంబంధించి ఎముకల డాక్టర్ యొక్క కుమార్తెకి పోలియో. అమ్మాయి వయసు 9 సంవత్సరాలు. డాక్టరు పరీక్షలు చేసి చెప్పిన మాట ఏంటి అంటే, ఎప్పటికీ ఈ అమ్మాయికి చెప్పండి ఏమి రావు, కాళ్ళు రావు, చేతులు పనిచేయవు అని సర్టిఫై చేశాడు. రెండవది, చెన్నైలో కూడా అపోలో హాస్పిటల్ ఉంది. చెన్నైలో కూడా డాక్టర్లు పరీక్షలు చేసి ఈ అమ్మాయికి ఎప్పటికీ కాళ్ళు రావు, చేతులు రావు అనేసి సర్టిఫై చేసినటువంటి ఆ వైద్యానికి సంబంధించినటువంటి ఆ వైద్య రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి. అయితే కోటాలకి చాలామంది ప్రజలు వచ్చేవారు. ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి పక్క నుంచి క్రైస్తవులు వస్తూ ఉండేవారు. వాళ్ళు ఏం చేశారంటే, గుమ్మం దగ్గర కూర్చున్నటువంటి అమ్మాయిని, నువ్వు ప్రార్థనకు వస్తావా అని అడిగారంటండి. అడిగితే ఆ పిల్లందంటే, మా డాడీ ఊరుకోడు, అయినా మేము క్రైస్తవులం కాదు, మా దేవుళ్ళు మాకున్నారులే అందంటండి. వెంటనే వాళ్ళ అమ్మగారు లోపల నుంచి బయటకు వచ్చి, తీసుకెళ్ళండి, వాళ్ళ డాడీ నైట్ డ్యూటీ, ఈ నైట్ హాస్పిటల్లో ఉంటారు, ఆయన తెల్లారు ఉదయం వస్తారు, తీసుకెళ్ళండి, ఏ దేవుడైతే ఏముంది, దేవుడు బాగు చేస్తే అంతే కావాలి అని చెప్పేదానికి కారులో వేసుకుని తీసుకొచ్చారు ఆ పిల్లని. తీసుకొచ్చిన తర్వాత దైవ సేవకుడు టిఎల్ ఆస్బాండ్ గారు ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు, ఈ లోపల కూర్చుండి, కారులోనే కూర్చుంది అమ్మాయి, 9 సంవత్సరాల అమ్మాయి. బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టేటంత శక్తి లేదు, 9 సంవత్సరాలు మోయటం కష్టమే కదా అమ్మాయిని. కారులోనే విండోస్ దించి అందులోనే వాక్యం వినమని అందులోనే కూర్చోబెట్టారు. వాక్యం అంతా విందే, ప్రార్థనలన్నీ ఏకీభించింది, పాటలన్నీ విందే. ఆ సేవకుడు ఆ ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనలు ఏకీభించింది. దేవుని యొక్క కార్యం ఏంటంటే, ఆ కారులో ఉన్న ఆవిడ కారులోనే ఏమైపోయిందంటే బాగైపోయిందండి. స్తోత్రం. బాగైపోవటమే కాదు, కారు డోరు తను తీసుకుండి కిందకి దిగి నడుచుకుంటూ వచ్చి ప్రార్థనలో కూర్చున్నట్టు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళని లేపింది. వాళ్ళ కన్నులకు ఆశ్చర్యం,
ఇది నిజమా అనుకుని వెంటనే స్టేజ్ మీద తీసుకొచ్చారు. 4 లక్షల మంది ప్రజల్లో సాక్ష్యం చెప్పింది ఏడుస్తూ. మా నాన్నగారు అపోలో హాస్పిటల్లో డాక్టర్ గారు, మా నాన్నగారే నాకు కాళ్ళు రావని చెప్పేశారు, ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను, మేము హైందవులం క్రైస్తవులం కాదు, యేసు ప్రభు నన్ను బాగు చేశాడని సాక్ష్యం చెప్పింది. నేనైతే ఆశ్చర్యపోయాను. తెల్లవారు అంటే 2వ రోజు కూడా వాళ్ళ నాన్నగారు వచ్చారు. చెప్పిన మాట ఏంటి అంటే, ఇదిగో నా కూతురికి కాళ్ళు రావని అపోలో హాస్పిటల్లో నేనే చెప్పాను, చెన్నై హాస్పిటల్లో కూడా డాక్టర్లు చెప్పారు, దాని రిపోర్ట్లు ఇగో. యేసు క్రీస్తు ప్రభు ముందు వైద్య శాస్త్రం తలదించుకుందనేసి ఆ రికార్డులన్నీ చింపిపాడేసి ఆ రోజున 92లో ఆ సభలకు 10,000 రూపాయలు కానుకిచ్చాడండి. అయితే ఆ రోజు అక్కడ ఆవిడ చెప్పిన మాట ఇంకొక మాట ఉందండి. ఇలాంటి కార్యం జరగటానికి ఇక్కడ జరుగుతున్న సంగతి మాకు తెలియదు. మా ఇంటి పక్క ఆవిడి ఏం చేసిందంటే మమ్మల్ని తీసుకుని వచ్చింది అని చెప్పింది. వాక్యం వింటున్న స్నేహితులారా, ఈ నలుగురు ఎలాంటి వాళ్ళంటే ఆ వ్యక్తిని పక్షవాత రోగిని తీసుకొచ్చి వదిలేలేదండి. ఆ వ్యక్తి బాగయ్యే వరకు వాళ్ళు ఏం చేశారంటే ప్రయాస పడ్డారు. ఈ రాత్రికాల సమయంలో మీరు కూడా మన గ్రామంలో అనేక మంది ఉన్నారు రక్షణ పొందిన వారు. మీరు ఉద్యోగాలు చేస్తున్న చోట, చదువుకుంటున్న చోట, వ్యాపారాలు చేస్తున్న చోట, వ్యవసాయాలకు వెళ్ళిన చోట రక్షణ పొందిన వారు అనేకలు ఉన్నారు. వాళ్ళను తీసుకొచ్చేటటువంటి గుంపులో ఆ నలుగురిలో మీరు కూడా ఉందురుగాక. హల్లెలూయా. ఒకవేళ మీరు తీసుకుని వచ్చి ప్రభు ముందు నిలబెట్టడం ద్వారా దేవుడు కార్యం జరిగిస్తే గనక ఆ దీవెనలు ఆశీర్వాదాలు ఖచ్చితంగా మీకుంటాయండి, ఖచ్చితంగా మీకుంటాయండి. లేఖనాల్లో చూస్తూ ఉన్నాం, దేవుడు సహాయం చేయాలి అంటే మనం చేసే పనులు కొన్ని ఉన్నాయి. దేవుడే సహాయం చేయాలన్నాడండి ఆ రోజున రాజు. దేవుడు సహాయం చేయాలంటే 4 కుష్ఠరోగులు పనిచేశారు, 4 బాలురు ప్రార్థన చేశారు. ఈ 4 ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించారు. ఇంకొక 4 కోసం చెప్తాను, చెప్పనా వద్దా? ఓకే, దీంతో లాస్ట్, ఇక దేనికి స్తోత్రం. లాస్ట్ అన్న తర్వాత ముగించేస్తారు, ముప్పాగొండ చెప్పినా పర్లేదు, హుషారైపోతారు. కానీ అలా చెప్పుకుంటూ పోతుంటే ఇదే భారతం లాగా ఉంది, అయ్యేలాగా లేదు, తెల్లారిపోయేలాగా ఉంది అనుకుంటారు. ఇక అలా కాకోకుండా ముగించేస్తాను, ధైర్యంగా ఉండండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకో 4 కోసం చెప్తాను, చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. 21వ అధ్యాయము 9వ వాక్యం తొందరగా. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూల భాషలో ఏం రాస్తుందంటే వారు ప్రకటించువారు అని రాస్తుంది. వారెవరండి? ప్రకటించువారు అని రాస్తుంది. అనగా ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారంట. 4 కుమార్తెలు ఎలాంటి వాళ్ళు? ప్రవచించువారు. ప్రవచించువారంటే మూల భాషలో ఏముందని చెప్పాను? ప్రకటించువారు. దేవుని పిల్లలారా, ప్రకటించువాడు లేకపోతే వినేవాడు ఏమంటాడు అంటే ప్రకటించేవాడు కావాలి. ఇప్పుడు దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడు కదా. దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడు. మీరు ఎక్కడ ప్రకటిస్తూ ఉన్నారో? చర్చిలో ప్రకటిస్తున్నారు. చర్చిలో ప్రకటిస్తున్నారో? ప్రతి ఆదివారం సాక్ష్యాలు ఉంటాయి. సాక్ష్యాలు ఉన్నప్పుడు సాక్ష్యం చెప్తారు. మీరు సాక్ష్యం చెప్తారని మొదలెట్టి సాగేసి ప్రసంగానం లేకుండా చేస్తారు. మధ్యలో నేను బ్రేక్ చేయకూడదు. మధ్యలో బ్రేక్ చేస్తే ఊరుకోరండి వీళ్ళు. ఒక మాట అంటారు. ఇక దానికి పాస్టర్ గారు కూడా ఏమనుకోకుండా ఇక అలాగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఊరుకుంటారు. నేనేం చెప్తున్నానంటే ఈ రాత్రికాల సమయంలోనూ సంఘములో సాక్ష్యం చెప్పడమే కాదు, సంఘంలో ప్రకటించడమే కాదు, దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరేం చేయాలంటే ప్రకటించవలసినటువంటి భారం ఒక సేవకుల మీదే కాదు, రక్షణ పొందిన ఇక్కడ మీ అందరి మీద కూడా ఈ భారం ఉందండి. స్తోత్రం చెప్పండి. నా ముందు బ్రదర్ ఒక ఆయన సాక్ష్యం చెప్తూ ఒక మంచి మాట చెప్పారు. ఆ కొటేషన్ నేను కూడా చదివాను చాలా సంవత్సరాల క్రితం. ఒక వ్యక్తి రక్షణ పొందాడు అనే దానికి గుర్తు ఏంటి అంటే రక్షణ పొందిన వ్యక్తి ఆ రక్షణ సువార్తను ఇతరులకు చెప్పటమే. ఇతరులకు చెప్పలేకపోతున్నాడు అంటే అతను పొందిన రక్షణే కాదు అనే కొటేషన్ ఎంత వాస్తవం. కానీ ఈ రోజున 4 గోడల మధ్యలోనే సంఘస్థులు ఆగిపోతూ ఉన్నారు. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడండి, వ్యాపారం ఇచ్చాడండి, పాస్ అయ్యానండి, లేకపోతే జబ్బు తగ్గిందండి అనేసి ఎక్కడ చెప్తున్నారంటే
కేవలం సంఘం లోపల చెప్తున్నారు కానీ సంఘము బయట చెప్పాలి, వెలుపల చెప్పాలి, బంధువుల్లో చెప్పాలి, స్నేహితుల్లో చెప్పాలి, గ్రామంలో చెప్పాలి. అలాగే మీరు చెప్పగలిగితే ప్రజలు ప్రభు దగ్గరికి రాగలుగుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారు. 4 కుమార్తెలు చెప్పండి ఎలాంటి వారంటే ప్రకటించువారే, ప్రవచించువారే. ఈ రాత్రి సంఘములో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ప్రకటించువారుగా ఉండగలిగితే గనక తొందరలోనే మందిరం యొక్క సరిహద్దులు ఏం చేయబడతాయంటే విశాలపరచబడతాయి. స్తోత్రం. నా దగ్గరికి నిజాంపట్నం నుంచి ఒక సహోదరి వచ్చింది, ఒలేవాని అమ్మాయి. చాలా చిన్నపిల్ల, డేట్ కాలేజీలో చదువుకోవటం కోసం వచ్చిందండి. మీరు నమ్మండి, నాతో పాటు జోసి పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, నాతో పాటు వచ్చారు మా బ్రాంచ్ పాస్టర్ గారు. చదువుకుంటానికే వచ్చింది కానీ సేవ చేసిందండి. తనతో నేను కూడా ఏకీభించి ఇద్దరం చేసిన సేవకి ఆ రోజుల్లో 100 మంది డేట్ స్టూడెంట్స్కి బాప్తీసాలు ఇచ్చాను నేను. 100 మందికి. ఎంతమందికి? బ్రాహ్మలు ఉన్నారు, కౌంట్లు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, కాపులు ఉన్నారు, ఇంకా మన పిల్లలు ఉన్నారు. 100 మందికి బాప్తీసాలు ఇప్పించింది ఒక పిల్ల. ప్రతి రాత్రి నాతో పాటు మీటింగ్ వచ్చేది. ఎగ్జామ్స్ పెట్టుకుని కూడా వచ్చేదండి. డేట్ ఎగ్జామ్స్ ఉండి కూడా వస్తా ఉంటాళ్ళు అనేవారు, నువ్వు ఫెయిల్ అయిపోతావు అనేవారండి. ఆ పిల్ల అనేది నా దేవుడు చూసుకుంటాడని చెప్పేది, చదివేది. కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చేది. అద్భుతం ఏంటి అంటే ఫస్ట్ టైంలోనే అమ్మాయికి ఉద్యోగం వచ్చేసిందండి. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ టైంలోనే వచ్చేసిందండి. 100 మందికి బాప్తీసాలు ఇప్పించింది. ఈ రోజున వాళ్ళందరూ 100 మందికి కూడా బాప్తీసాలు ఇచ్చిన 100 మంది టీచర్లు అయ్యారు. శ్రీకాకుళం దగ్గర నుంచి ప్రకాశం జిల్లా వరకు నేను బాప్తీసాలు ఇచ్చిన టీచర్స్ ఉన్నారండి. ఈరోజు నేను కారు వేసుకుని బయలుదేరితే సంవత్సరం దాకా ఇంటికి రావక్కర్లే. ఒక్కొక్క చోట 2 రోజులు అలాగ ఉంటే వాళ్ళు సువార్త చెప్పించుకుండి ఫోటోలు పెట్టుకుంటారండి. దేవుని పిల్లరా, ఆ క్రెడిట్ ఎప్పటికీ ఆ పిల్లకే. ఉలేవా అమ్మాయి పేరండి. ఇప్పటికి ఇంకా జాబ్ చేస్తుంది, సేవ చేస్తుంది, చర్చి కట్టింది, సువార్త చేస్తుంది, ఇంకా యూత్ మధ్యలో సేవ చేస్తుంది, సండే స్కూల్లో సేవ చేస్తుంది. వివాహం చేసుకోలేదు, సమర్పించుకుంది, ప్రభు కోసం నిలబడిపోయింది. అద్భుతమైన సేవ చేస్తుందండి. ఈ రోజున యవనస్తులు మరి మీ పరిస్థితి ఏంటి? ఫిలిప్పు కుమార్తెలు 4 కూడా ప్రకటించువారుగా ఉన్నట్లుగా మీరు కూడా అలాగే ఉండగలిగితే గనక నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, సహాయం చేస్తాడండి. లేఖనాలు చూస్తూ ఉన్నాం. ఆ 4 పని చేసేవాళ్ళు, ఆ 4 ప్రార్థించేవాళ్ళు, ఈ 4 ప్రభు దగ్గరికి ప్రజలు తీసుకొచ్చిన వాళ్ళు, ఈ 4 ప్రభు కోసం ప్రకటించేవారు. మరి నువ్వు ఏ గుంపులో ఉంటావు? ఏదో గుంపులో ఉండు. కుట్ర కూటాలు ఎడుతుంటారని చర్చిలో కొంతమంది, ఆ గుంపులో చేరిపోతారు కొంతమంది. మేము కూటాలు ఎట్టాలంటే ఇన్ని ఉండాలి, వాళ్ళు కూటాలు ఎట్టాలంటే ఇన్ని అక్కర్లే. 4 చేరితే కూటం అయిపోద్ది వాళ్ళకి. కూటాలకు అంత డబ్బులు అయినాయి అంటావా? నువ్వెంత ఇచ్చావు? అయినా భోజనాలు ఇంకా కొంచెం ముక్క తగలనిస్తే బాగుండు. ఏమో ఎంత మిగిలినాయో ఏంటో. కూటాలు మాత్రం కుట్ర కూటాల్లో మాత్రం ఉంటాం. ఆ కుట్ర కూటాల్లో కొద్దు ఇందులోకి రా, ఈ 4 రా. దేవుని స్తోత్రం చెప్పరే. నా మీద కోపం కూడా చెప్పండి హల్లెలూయా. ఓవా నా మీద కోపం ఎందుకు తల్లి? ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లలారా, 4 కుష్ఠరోగులు గ్రామంతా కూడా ఊరుకునే లేరు, భోజనం పెట్టారు. సరే, ఇంకొక సీరియస్గా చూస్తున్నారేంటి? అయిపోయింది, 4 సంగతి అయిపోయింది. సంఘానికి 4 అనుభవాలు ఉండాలి. అపోస్తుల కార్యాల గ్రంథం రండి, 2వ అధ్యాయం 42వ వాక్యం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 42వ వాక్యం. సంఘానికి 4 అనుభవాలు ఉండాలి. చదువు తల్లి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిర్రి. చాలు, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆ 4 పని చేసేవాళ్ళు, 4 ప్రార్థించేవాళ్ళు, 4 ప్రజలను తీసుకొచ్చేవాళ్ళు, 4 ప్రకటించేవాళ్ళు. ఇప్పుడు ఈ అనుభవాలన్నిటిలో కూడా మనం ఉండాలంటే సంఘానికి ఫస్ట్ ఈ 4 అనుభవాలు ఉండాలి. ఏ 4 అనుభవాలు? మొదటిది అపోస్తుల బోధ. అంటే ఏ బోధ పడితే
ఆ బోధ కాదు. హలో, ఏ బోధ పడితే ఆ బోధ కాదు. అక్కడ మంట మండుతుందంట, ఇక్కడ అభిషేకం పెరుగుతుందంట, అక్కడ తైలాభిషేకం దిగుతుందంట, ఆత్మ ఎగురుతుందంట, లైటింగ్లంట అన్నప్పుడు మనం ఏ బోధ పడితే ఆ బోధకు మనం ఏం చేయకూడదు, పరిగెత్తకూడదు. చాలాసార్లు చెప్పాను, ఏమంటే గొర్రెల్లో 5 రకాల గొర్రెలు ఉంటాయి. ఎన్ని రకాలు? 5 రకాల గొర్రెలు ఉంటాయి. మా బావగారు చనిపోయినప్పుడు నేను కూడా గొర్రెలను కాశాను. 5 రకాల గొర్రెల్లో ఒక గొర్రె పాడి గొర్రె. ఒక గొర్రె ఏంటండి? పాడి గొర్రె అంటే అర్థం ఏంటి? పాలిచ్చే గొర్రె. మేత మేసింది కాబట్టి పాలిచ్చి రైతుని లేదా కాపరిని సంతోషపెడుద్ది. రెండవ గొర్రె సూడుగొర్రె. సూడుగొర్రె అంటే సంవత్సరానికి 2 పిల్లలను పెట్టి మందను ఏం చేస్తుంది, పెంచిద్ది. మూడవ గొర్రె దొంగ గొర్రె. దానికి మేత నచ్చదు, దానికి బయట మేత. నాలుగవ గొర్రె గొడ్డు గొర్రె. అది తింటమే తప్ప తింటమే తప్ప పాలు ఇవ్వదు, పిల్లల్ని పెట్టదు. 5వ గొర్రె మగ గొర్రె. 5 గొర్రెల్ని కాశాను నేను. అయితే యేసు ప్రభుని నమ్ముకుని పాస్టర్ని అయిన తర్వాత ఈ 5 గొర్రెలు మా చర్చిలో ఉన్నాయి. 5 గొర్రెలు మా చర్చిలో ఉన్నాయండి. మీ చర్చిలో కూడా ఉంటాయి, దేవునికి స్తోత్రం. 5 గొర్రెలు మా చర్చిలో ఉన్నాయి. ఏంటి ఆ గొర్రెలు అంటే, ఒక గొర్రె, ఏ గొర్రె చెప్పాను? పాడి గొర్రె. ఏంటి పాడి గొర్రె? ఇలాంటి కూటాలు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ వంతు వాళ్ళు ఎంతో కొంత చెప్పండి ఏం చేస్తారు, సహకరిస్తారు. అది పాడి గొర్రె. రెండో గొర్రె సూడు గొర్రె. సూడు గొర్రె అంటే సంవత్సరానికి 2 ఆత్మలను ప్రభు దగ్గరికి ఏం చేయాలి, తీసుకురాలి. మీరు దండం పెట్టి చెప్తున్నాను, తేపన పర్లేదు ఉన్నవాళ్ళని పోగొట్టకండి, దేవుని స్తోత్రం. పోగొడతాం చాలా సింపుల్ అండి. అలా పడింది ఏంటండి, కాకిలా గరిసింది అంటది. ఆ మాట ఆ పిల్లకి వినపడిపోద్ది, లేదా వాళ్ళ అమ్మకాన్ని వినపడిపోద్ది. ఈ చర్చికి వెళ్ళొద్దే మనం. చర్చికి మనకి ఈ చర్చిలో ఏమి లేదు, విలువ లేదు అసలు. ఆ బ్యాచే పాడతారు. ఆయన కూడా ఎవరికిస్తాడు, అదుగో. చాలా బాధలు ఉన్నాయి మీకు, దేనికి స్తోత్రం. అలానే పాడమంటాడు. అంచేత కొత్తగా ఎట్టాడంట ఒక ఆయన, ఆడికి వెళ్ళిపోదాం అనేసి టైపు కొంతమంది ఉంటారు. సరే మీరు మంచివాళ్ళండి, కొన్ని చోట్ల చూసి చెప్తున్నాను నేను. సరే మొత్తం మీద మీరు తేపన పర్లేదు కానీ ఉన్నవాళ్ళు ఏం చేద్దాను నేను, పాడు చేయొద్దు. మూడో గొర్రె గొర్రె దొంగ గొర్రె. దీనికి ఈ మేత నచ్చదండి, ఈ మేత నచ్చదు. దీనికి మేత ఎక్కడ నచ్చిద్ది? జంగారెడ్డిలో తైలాభిషేకం అవుతుంది, రాజమండ్రిలో తైలాభిషేకం అంట, పొంగు పొర్లు పోతుందంట అంటుంటే ఈవిడ ఒక్కవిడ వెళ్తుండే ఆటో తీసుకుపోద్ది. మన కూటాలు రాంపాల్లో జరుగుతున్న రామ్మ అంటే ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి, మరి అక్కడికి అది నొప్పులన్నీ పోతాయంట. ఆవిడ ఆటోకి మొత్తం ఈ ఊరంతా పోగు చేసి జనాల్ని అక్కడ తీసుకుపోద్ది. ఇదే గొర్రె. నేను అనలేదు, మీరే అన్నారు, నేను ఊరు దాటాలి కదా, దేనికి స్తోత్రం. దొంగ గొర్రె. నాలుగో గొర్రె గొడ్డు గొర్రె. ఇది ఎంతసేపు తింటమే. వచ్చే సంవత్సరం కృపాకర్ గారు వద్దండి, సిఎన్ కుమార్ గారు వద్దండి, వచ్చే సంవత్సరం మీరు అలాగైనా జాన్ వెస్లీ గారిని పిలవండి, స్టీఫెన్ పాల్ గారిని పిలవండి వచ్చే సంవత్సరం అంటారే తప్ప సహకరించరు. ఈ గొర్రెలు ఇవి గొడ్డు గొర్రెలు. ఎంతసేపు వింటమే, భలే చెప్పారు, సూపర్ చెప్పారు, ఏర్పాట్లు బాగున్నాయి, కీబోర్డు బాగుంది, ప్యాడ్ బాగుంది, తబలా బాగుంది, భోజనాలు సూపరు, ఇవి చెప్తారు తప్ప కౌరులే తప్ప పని అవదు. ₹1 ఎవరండి అసలు ఈ గొడ్డు గొర్రెలండి. ఇక 5వ గొర్రె ఏంటంటే మగ గొర్రె. మగ గొర్రె అంటే సంఘంలో చక్కని యూత్లోనైనా పురుషుల స్త్రీలోనైనా సంఘ క్షేమాన్ని కోరేవాళ్ళు కొంతమంది ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక అపోస్తలుల బోధలో ఉండాలి మనం. ఏ బోధ పడితే ఆ బోధకు మనం పరుగులు పెట్టకూడదు. కాపరి వెళ్ళిన స్థలానికి మనం వెళ్ళకూడదు. కాపరి ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో కాపరితో పాటు వెళ్ళగలగాలి. స్తోత్రం చెప్పండి. కాస్త కటువుగానే ఉండొచ్చు మీకు నా మాటలు, వచ్చే అవసరం పిలవకపోయినా పర్లేదు, కానీ ఇది మాత్రం వాస్తవం. అవునా కదా? అవును. ఇక రెండవది సహవాసం. రెండవది ఏంటండి? సహవాసం. మనం దేవుని పిల్లలతో ఎక్కువ సహవాసం చేయాలి. మూడవది రొట్టె విరవటం. నాలుగవది ప్రార్థన చేయటం.
ఈ 4 అనుభవాలు ఉంటే ఆ వ్యక్తి ఒక మాట చదివిస్తాను. అధ్యాయము 8వ వాక్యం చదువు తల్లి. క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడును వలన అత్యాదోషము రాకుండానట్లు నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టించవలెను. దేవుని బిడ్డలారా వినండి, మన ఇంటికి ఆ పైన పిట్టగోడ కట్టించాలి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చెప్పండి, ఏ గోడ అది? బైబిల్ ఎంత మంచి మాటలు రాస్తే మత పుస్తకం అన్నారండి పిచ్చోళ్ళు. ఒకవేళ ఆ ఇల్లు ఓపెనింగ్ సమయంలో కానీ, ఇల్లు కడుతూ ఉన్నప్పుడు కానీ పిట్టగోడ లేని పక్షంలో ఆ ఇంటి మీద నుంచి ఎవరైనా కింద పడి చనిపోతే ఆ ఇంటి మీదకి ఏ దోషం వస్తుందంటే అత్యాదోషం వస్తుంది. ఆ ఇల్లు ఖాళీ చేసేయాలి. సంవత్సరం పాటుకు ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళకూడదు. ఇది ధర్మశాస్త్రం. అందుచేత ఆ ఇంటి మీద నుంచి కింద ఎవడో పడుకోకుండా ఉండాలంటే ఇంటికి చుట్టూ ఏం కట్టాలంటే పిట్టగోడ కట్టాలి. ఎన్ని వైపులు కట్టాలి? 4 వైపులా కట్టాలి. 4 వైపుల్లో ఏ పక్క కట్టకపోయినా, ఏ పక్క నుంచి మనిషి పడినా ఆ ఇంటి మీదకి ఏమొస్తుందంటే అత్యాదోషం వస్తుంది. 3 వైపులు కట్టాం కదా పాస్టర్ గారు, కుదరదు. 4 వైపులా కట్టాలి. ఇప్పుడు నీ జీవితం కూడా ఆధ్యాత్మికంగా బలపడాలంటే ఏదో 3 అనుభవాలు కుదరదు. నీ 4 అనుభవాలు ఉండాలి. ఏ 4 అనుభవాలు? 1 అపోస్తలుల బోధ, 2వది సహవాసం, 3వది రొట్టె విరవటం, 4వది ప్రార్థన. ఈ 4 ఏది లేకపోయినా నువ్వేమవుతావు అంటే పడిపోతావు. అందుచేత 4 చాలా అవసరమండి. 4 చాలా అవసరం. ఇలాగ ఒక ఊర్లో నలుగురు అంటే ఒకడు అంటాడు, ఆ నలుగురా అన్నాడు. అది ఎక్కడో రాజేంద్ర ప్రసాద్ సినిమా దగ్గరికి పోయాడు అంటాడు. ఆ 4 అన్నాడు. ఒరే నీకు పోయే కాలం వింటారు, ఇక ఇది పవిత్రమైన స్థలం అంటే నేను 4 గురించి చెప్తుంటాడు. ఆలోచన ఎక్కడికి పోతుంది? అక్కడికి పోతుంది. మీరు ఆ 4 కాదు, బైబిల్లో ఉన్న 4. ఎవరా 4? పనిచేసే 4, ప్రార్థించే 4, తీసుకువచ్చే 4, ప్రకటించే 4. 4 అనుభవాలు మనకు కావాలి. అదే సమయంలో ఇంటికి పిట్టగోడ కట్టినట్లుగా మన ఆధ్యాత్మిక జీవితానికి ఈ 4 విషయాలు, అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరవటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ కూడా మనకి అవసరం. దేవుని వాక్యం ఉంటున్న స్నేహితులారా, ఈ కార్యాలు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం, బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. ఇలాగ చేయటం బట్టి అద్భుతం జరిగింది. ఆ పట్టణస్తులందరికీ కూడా వాళ్ళు ఏం పెట్టారంటే ఆహారం పెట్టారు. మనము చేయనిది మంచి పని కాదు అని వాళ్ళు ఏం చేశారంటే మంచి పని చేశారు. ఏం చేశారండి? మంచి పని చేశారు. 4 కుష్ఠరోగులు మంచి పని చేశారు. 4 యవనస్తులు మంచి పని చేశారు. 4 ప్రభు దగ్గర తీసుకొచ్చినటువంటి ఆ 4 మంచి పని చేశారు. ప్రవచించే 4 మంచి పని చేశారు. ఈ రాత్రి కూడా మీరు మంచి పనులు చేయండి. ఎందుకంటే మన దేవుడు మంచివాడు. మన దేవుడు ఎవరండి? మంచివాడు. మంచివాడిని నమ్ముకున్నాం. మంచి పనులు చేద్దాం, దైవాశీర్వాదాలు పొందుదాం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక.